నియోజకవర్గం నుంచి భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా పోటీ చేసే అవకాశం నాకు కల్పించినటువంటి బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా గారికి, మా ప్రియతమ నేత శ్రీ నరేంద్ర మోడీ గారికి, శ్రీ అమిత్ షా గారికి, ప్రతి ఒక్క నాయకునికి నాయకులందరూ కూడా హృదయపూర్వక కృతజ్ఞత తెలియజేస్తూ అందరి విశ్వాసాన్ని నమ్మకంతో ఈరోజు భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా రెండవసారి ప్రకటించడం చాలా సంతోషం. తప్పకుండా కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలోని కార్యకర్తలం అందరం కూడా కేంద్ర నాయకత్వం మీద విశ్వాసాన్ని నమ్మకం ఉంచిందో దాన్ని వమ్మయ్యకుండా భారీ మెజార్టీతో గెలిపించడానికి కార్యకర్తలం అందరూ కూడా సిద్దం కావడం, ప్రజలందరూ కూడా భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా నరేంద్ర మోడీ గారిని ఎట్టి బస్సులో మూడోసారి ప్రధానమంత్రి చేయాలని చెప్పి ఒక ఆలోచనతో భారతీయ జనతా పార్టీ గెలిపించడానికి సిద్దమైన తరుణంలో ఎట్టి బస్సులో కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో ప్రజల ఆశీర్వాదంతో కార్యకర్తల యొక్క కష్టంతో ఎట్టి బస్సులో భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న నేను గెలుస్తానని చెప్పి ఆ నమ్మకాన్ని విశ్వాసాన్ని ప్రకటిస్తా ఉన్నాను. ఎందుకంటే ఈరోజు ప్రజాహిత యాత్ర ప్రారంభించడం దాదాపు 3 అసెంబ్లీ నియోజకవర్గాలు పూర్తయినాయి. వేములవాడ, సిరిసిల్ల 4 అసెంబ్లీ నియోజకవర్గాలు పూర్తవుతున్నాయి. హుజాబాద్ కూడా, వేములవాడ, సిరిసిల్ల, హుజరాబాద్ ఈ 4 నియోజకవర్గాల్లో కూడా ప్రజల నుంచి మంచి స్పందన ఉన్నది. పెద్ద ఎత్తున ప్రజలు తరలి రావడము, ఆశీర్వదించడము, స్వాగతం పలకడము, మోడీ గారిని ఎట్టి బస్సులో గెలిపిస్తామని చెప్పి, మోడీ గారిని ప్రధానమంత్రి చేస్తామని చెప్పి, మా ఓటు మోడీకే, ఇవి మోడీ ఎన్నికలు, ఢిల్లీలో ప్రధానమంత్రి నిర్ణయించే ఎన్నికలు, మాకు నరేంద్ర మోడీ గారు ప్రధాని తప్ప వేరే ఏ పార్టీ నాయకుడు వాళ్ళ ప్రధానమంత్రి అభ్యర్థిని ఇంతవరకు ప్రకటించలేదు, చెప్తలేరు. కాబట్టి ప్రధానమంత్రిగా ఉన్నటువంటి ఏకైక అభ్యర్థి, ఏకైక నాయకుడు నరేంద్ర మోడీ గారే. కాబట్టి నరేంద్ర మోడీ గారికి ఎట్టి బస్సులో అయితే ఒకసారి ప్రధానమంత్రి చేస్తామని చెప్పి ఒక విశ్వాసాన్ని, నమ్మకాన్ని ఇలా ఎక్కడ ప్రజలు ప్రకటిస్తా ఉన్నారు. వాస్తవం కూడా కాంగ్రెస్ పార్టీ ఇంత ప్రధానమంత్రి అభ్యర్థిని నిర్ణయించలేదు, ప్రకటించారు. ఎక్కడ కూడా ఇతర పార్టీలు ఇవి లేవు. ఇవి దేశ ప్రధాని నిర్ణయించే ఎన్నికలు. ఇటువంటి పరిస్థితుల్లో ఎన్నికల వాతావరణం దేశవ్యాప్తంగా ఉంటే ప్రధానమంత్రి అభ్యర్థులు కూడా వాళ్ళ పేరు చెప్పుకోలేని స్థితిలో ఉన్నారంటే వాళ్ళు ఏ విధంగా అధికారంలోకి వస్తారంటున్నారో అర్థం కాదు. ఇప్పుడు కూడా మరి ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు లేని దేశాన్ని ఈ దేశ ప్రజలు ఊహించుకోలేని స్థితిలో ఉన్నారు. దేశాన్ని రక్షించడం గాని, దేశ ఆర్థిక వ్యవస్థను పరీక్ష చేయడం గాని, ఈ దేశాన్ని అభివృద్ధి చేయడం గాని, తెలంగాణకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి దాదాపు 10 లక్షల కోట్ల రూపాయల నిధులు ఇవ్వడం గాని, అనేక సంక్షేమ పథకాలు అమలు చేయడం గాని, కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గానికి నిధులు ఇవ్వడం గాని, కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో కూడా సంక్షేమ పథకాలు అమలు చేయడం గాని, కరీంనగర్ పార్లమెంటు సభ్యునిగానే గెలిచిన తర్వాత దాదాపు 12,000 కోట్ల రూపాయలకు పైగా నిధులు తీసుకొచ్చిన విషయంలో గాని, ఇవన్నీ గుర్తించిన ప్రజలు ఎట్టి బస్సులో భారతీయ జనతా పార్టీకి మద్దతు ఇవ్వడానికి ఇవాళ ముందుకు వస్తా ఉన్నారు. దానివల్లనే ఇవాళ ప్రజాహిత యాత్రను పూర్తి స్థాయిలో విజయవంతంగా ముందుకు సాగుతా ఉన్నది. తప్పకుండా మిగతా మానకొండూరు, చొప్పదండి, కరీంనగర్ నియోజకవర్గాలు కూడా ఈ యాత్రను విజయవంతంగా పూర్తి చేస్తాం. హుజాబాద్ అసెంబ్లీకి సంబంధించి కేవలం 7 సంక్షేమ పథకాలకే ఇన్ని నిధులిస్తాం. మేము ఉపాధి కూలీలకు సంబంధించి గ్రామీణ ఉపాధి హామీ కూలీకి సంబంధించి 103 కోట్ల 63 లక్షల రూపాయలు ఇచ్చినాం. మెటీరియల్ కంపోనెంట్ కోసము 80 కోట్ల 7 లక్షల రూపాయలు ఇచ్చినాం. చెట్లు పెంచడానికి మొక్కల పెంపకం కోసం 79 కోట్ల 6 లక్షల రూపాయలు ఇచ్చినాం. 14వ 15వ ఆర్థిక సంఘ నిధులు 100 కోట్ల 8 లక్షల రూపాయలు ఇచ్చినాం. ట్రైసైకిళ్ల కోసం 32 కోట్ల 5 లక్షల రూపాయలు, మరుగుదొడ్ల నిర్మాణం కోసం 18 కోట్ల 64 లక్షల రూపాయలు, పీఎం కిసాన్ సమ్మాన్ నిధి 91 కోటి 44 లక్షల రూపాయలు, రూర్బన్ మిషన్ కింద 10 కోట్ల 8 లక్షల రూపాయలు, దాంతోపాటు సీఆర్ఎఫ్ ఫండ్స్ గాని, గ్రామీణ సడక్ యోజన గాని, హుజాబాద్ అసెంబ్లీకి సంబంధించి జమ్మికుంట మండలం కోరేపల్లి నుంచి తనుగుల వరకు 10 కోట్లతో రోడ్ల నిర్మాణం, వీణవంక మండలం చెల్లూరు కేశవపట్నం రోడ్డుకు 20 కోట్లు,
ప్రధానమంత్రి సడక్ యోజన ద్వారా కమలాపూర్ గునిపర్తి చెల్లపల్లి రోడ్డుకు 4,74,00,000 రూపాయలు, హుజరాబాద్ సిరిసపల్లి తక్కలపల్లి రోడ్డుకు 2,27,00,000 రూపాయలు, హుజరాబాద్ లింగాపూర్ మాచనపల్లి రోడ్డుకు 2,14,00,000 రూపాయలు, హుజరాబాద్ సంబంధించి శాలపల్లి వెంకట్రావుపల్లి రోడ్డుకు 1,93,00,000 రూపాయలు, దమ్మకపేట కాటపల్లి రోడ్డుకు 2,04,00,000 రూపాయలు, వీణవంకకు సంబంధించి కేశవపూర్ వల్వాపూర్ రోడ్డుకు 2,23,00,000 రూపాయలు. ఇవి అభివృద్ధికి సంబంధించి ఈ హుజరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో కేంద్ర ప్రభుత్వం ద్వారా జరిగిన అభివృద్ది. ఇంకా అనేక బియ్యం పైసలు కానీ, వ్యాక్సిన్ పైసలు కానీ, ఇంకా అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాం. ఇక్కడ గ్రామ పంచాయతీలకు నిధులు కానీ, అనేక సంక్షేమ పథకాలు, అనేక అభివృద్ధి నిధులు ఈ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చినాం. ఇది అభివృద్ధికి సంబంధించి. కాబట్టి ఇలా ప్రజలకు అన్ని వివరించిన తర్వాత వాళ్ళు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇంతవరకు గతంలోని బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఈ నిధుల మొత్తం దారి మళ్లించింది. కేంద్ర ప్రభుత్వ నిధులను కూడా వాళ్ళు ఇచ్చిన నిధులుగా చెప్పుకునే ప్రయత్నం చేసింది. ఇప్పుడు వాస్తవాలు గ్రహించిన ప్రజలు గ్రామాల వారీగా మేము చెప్తున్నటువంటి నిధుల విషయాన్ని చూసిన తర్వాత ఇలా ఎట్టి బస్సులో నరేంద్ర మోడీ గారికి ఓటే అని చెప్పి ఒక నమ్మకంతో ఉన్నారు. సరే, ఎందుకంటే ఫైట్ చేసింది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు. బీఆర్ఎస్ పార్టీ ప్రజా వ్యతిరేక విధానానికి వ్యతిరేకంగా, ఆ కుటుంబ అవినీతి పాలనకు వ్యతిరేకంగా తెలంగాణను అప్పుల పాలు చేసి పేద ప్రజలను రాసి రంపాన పెడుతున్న సందర్భంలో ప్రజలను కాపాడుకున్న ఉద్దేశంలో, ప్రజలకు భరోసా కల్పించే ఉద్దేశంతో అనేక ఆందోళన చేసిన తర్వాత మమ్మల్ని అరెస్ట్ చేయడం, మా కార్యకర్తల మీద లాఠీచార్జ్ చేయడం, మా మీద అక్రమంగా కేసులు పెట్టడం, మమ్మల్ని జైలుకు పంపడం. కానీ ఇన్ని చేసినప్పుడు దురదృష్టవశాత్తు ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటేశారు. కాంగ్రెస్ పార్టీకి ఓటేసిన తర్వాత అతి తక్కువ సమయంలో ప్రజా వ్యతిరేకత పొందిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇలా ప్రజలందరూ బాధపడతా ఉన్నారు. మేము మా కోసం ఫైట్ చేసినా, మాకు నిధులు ఇచ్చినా, మా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి సహకరించినటువంటి నరేంద్ర మోడీ గారి పూర్తి కోటేయాలన్నా మేము తప్పిపోయి కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తాం. కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలు మా ముందు పెట్టింది, మేము నమ్మినాం. ఇంత ధోకాబాజీ పార్టీ అని మేము ఎప్పుడు అనుకోలేదు. 6 గ్యారెంటీలను 100 రోజుల్లో ఎట్టి పరిస్థితుల్లో అందరికీ అమలు చేస్తా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కండిషన్ల పేరుతోని వాళ్ళ మళ్ళా మోసం చేసే ప్రయత్నం చేస్తుందని చెప్పి వాళ్ళ ప్రజలు భావిస్తా ఉన్నారు. 423 హామీలు ఇచ్చారు, 6 గ్యారెంటీలు ఇచ్చారు. 6 గ్యారెంటీలో అనేక హామీలు ఉన్నాయి. కేవలము 4-5 హామీలు నెరవేర్చి 6 గ్యారెంటీలు అమలు చేసినట్టు చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. 500 గ్యాస్ సంబంధించి ఫస్ట్ అందరికి ఇస్తామన్నారు ఎలక్షన్ టైంలో. తర్వాత రేషన్ కార్డు ఇంతవరకు ఈయనలే. కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం రేషన్ కార్డు 10 సంవత్సరాలు ఒక్కరికి ఇవ్వలే. దాదాపు 10 లక్షల మంది రేషన్ కార్డుల కోసం ఎదురుస్తున్నారు. వాళ్ళకి ఈయనలే. ఇవ్వకుండా రేషన్ కార్డు ఉన్న వాళ్ళకే 500 రూపాయలు సెంటర్ అన్నారు. మళ్ళీ ఏమన్నారు, మళ్ళీ ఇప్పుడు ఆడోళ్ల పేరు, మహిళల పేరు మీద రేషన్ మన గ్యాస్ కనెక్షన్ ఉన్న వాళ్ళకే ఇస్తారట. మళ్ళా అంటే ఇచ్చే ఉద్దేశం కాంగ్రెస్ పార్టీకి లేదు. రేషన్ కార్డు ఎందుకు ఇస్తారు, ఇవ్వకపోవడానికి అభ్యంతరం ఏంది? కాబట్టి కేవలము మళ్ళా ఎన్నికల కోడ్ వస్తుందని తెలిసి ఎన్నికల కోడ్ పేరుతోని తప్పించుకోవడానికి కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తున్నది. మేము మళ్ళీ చెప్తున్నాం, ఎన్నికల కోడ్ 100% వస్తుంది. మీరు 100 రోజులు అమలు చేస్తున్నారు, 80 రోజులు అయిపోయింది. మీరు అమలు చేస్తారా చేయరా? ఏదో గ్యాస్ ఇచ్చి, ఫ్రీ కరెంట్ అని ఇచ్చి, ఏదో 2-3 హామీలు ఇచ్చి మళ్ళీ ఇవాళ పేపర్ ఇచ్చిన మళ్ళీ కూడా అంతే ఫేక్. అది కూడా 3,500 ఇళ్లను ఇంద్రమిళ్లను ఇస్తున్నారట. ఏ ఇల్లు కొత్త గట్టించిస్తారా, లేకుంటే ఆల్రెడీ గత ప్రభుత్వం క్వాలిటీ లేకుండా తూతూ మంత్రంగా కట్టిన డబుల్ బెడ్రూమ్లే ఇస్తారా? ఇవి కేంద్ర నిధులతోని ఏర్పడిన ఇండ్లు అవన్నీ కూడా. ఇవాళ వాటికి మీకు ఎన్ని నిధులు కేటాయిస్తున్నారు? మీరు ఎంత బడ్జెట్ కేటాయిస్తున్నారు? మీరు పార్లమెంట్ అసెంబ్లీలో ప్రవేశించిన బడ్జెట్ లో ఎంత బడ్జెట్ కేటాయించారు? మొత్తము మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి మీరు ఎంత ఇచ్చారు? 53,000 కోట్ల రూపాయలు మాత్రమే బడ్జెట్ లో కేటాయించారు. ఒక్క మహాలక్ష్మి పథకానికి అమలు చేయడానికి 60,000 కోట్ల అవసరం వాళ్ళకి. ఈ ఇచ్చిన హామీలు, ఈ 6 గ్యారెంటీలు అమలు చేయాలంటే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి దాదాపు 5 లక్షల కోట్ల అవసరం ఉంటుంది. గత ప్రభుత్వం 5 లక్షల కోట్లు అప్పు చేసింది ఎన్నికల ముందు. మీరు చెప్పి మేము చెప్పినాం. ఎక్కడి తీసుకొస్తారు నిధులు? ఏ దేశం పట్టుకొస్తారు నిధులు?
ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి 3,500 ఇళ్లు ఇస్తారట. అసలు ఎన్ని దరఖాస్తులు వచ్చినాయి, ఎంతమంది అర్హులు ఉన్నారు? మీరు 3,500 అని చెప్పి ఏ కేటగిరీ, ఏ ఆలోచన ప్రకారం ఇవాళ కేటాయించే ప్రయత్నం చేస్తున్నారు? ఇవాళ పెళ్లికి 1000 మందిని పిలిచి 10 మందికి అరటాకులు వేసి భోజనం పెట్టి మీతో పోయిన వెయిటింగ్ లిస్ట్ లో పెట్టడం పరిస్థితి. ఇవాళ ఇండ్లులేక చచ్చిపోతున్నారు. అన్ని అమలు చేస్తా అని చెప్పి ఓట్లేస్తే మళ్ళీ కండిషన్ల పేరుతోని ఒక టార్గెట్ మీద పెట్టుకుని 3,500 ఒక అసెంబ్లీకి ఇస్తా అంటే ఎప్పుడు ఇస్తారు అవి? ఏ ప్రాబ్లం? మళ్ళీ ఏదో రేషన్ కార్డులు అంటారు. మళ్ళీ ఇప్పుడు ఏదో కండిషన్ పెడతారు. ఇలా 6 గ్యారెంటీలు మళ్ళీ చెప్తున్నా. 2006 గ్యారెంటీ అంటే మీకు ప్రజలు ఓట్లేసింది ఇళ్ల కోసం ఓట్లేసారు. 2,500 రూపాయలు మహిళల అకౌంట్ లో ఇస్తున్నారు. 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నారు. 5 లక్షల రూపాయలు ఇండ్లు జాగా లేని వాళ్ళకి ఇస్తున్నారు. 15,000 రూపాయలు రైతు బంధు పేరు మీద 15,000 రూపాయలు ఇస్తున్నారు. 2 లక్షల రుణమాఫీ చేస్తున్నారు. వీటిని చూసి మీకు ప్రజలు ఓటేశారు. ఇవి అన్ని నెరవేర్చాలి. 100 రోజుల పాటు అన్ని నెరవేర్చాలి. మళ్ళీ చెప్తున్నా, ఎలక్షన్ కూడా రాకముందే నెరవేర్చండి. ఇవి నెరవేర్స్తేనే మీ మీద ప్రజల విశ్వాసం ఉంటుంది. లేకుండా 100 రోజుల తర్వాత ప్రజలు పక్కా తిరగబడతారన్న విషయాన్ని కాంగ్రెస్ పార్టీ నాకు